వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనం అరంఘర్ చౌరస్తా దగ్గర ఇక్కడ శంషాబాద్ రంగారెడ్డి జిల్లాలని హైదరాబాద్ లో కలపద్దంటూ బీజేపీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశం మాట్లాడడానికి ప్రస్తుతం బైతి శ్రీధర్ గారు ఉన్నారు, మాజీ ఎంపీటీసీ, అలాగే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర నాయకులు. శ్రీధర్ గారు చెప్పండి, ఎందుకు సడన్ గా అంటే హైదరాబాద్ లో కలిపితే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత మీకు కూడా జిహెచ్ఎంసీ నిధులు కావచ్చు, తర్వాత రేట్లు పెరగడం కావచ్చు, ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి కదా, ఎందుకు కాదనుకుంటున్నారు? ఈ రోజు హైదరాబాద్ కమిషనరేట్ లో శంషాబాద్ ను కలపడం అనేది ఒక జీవోచ్చే సమస్య అయిపోయింది. శంషాబాద్ ను చంపడం అనేది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రోజు శంషాబాద్ అనేది హైటెక్ ప్రాంతం మొత్తం కూడా ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. వీరందరికీ కూడా రక్షణ చాలా అవసరం. ఈ రోజు సైబరాబాద్ కమిషనరేట్ లో అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. దీన్ని తీసుకుపోయి హైదరాబాద్ కమిషనర్ లో కలపడం ద్వారా చాలా వరకు ఇబ్బందులు అవుతాయి. ఈ హైదరాబాద్ ప్రాంతం అనేది కూడా ఒక బ్లాక్ లిస్ట్ లో ఉన్నది. ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో శంషాబాద్ కలపడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ హైటెక్ యుగ రకం లాగా హైటెక్ పోలీస్ అవసరం ఇక్కడ శంషాబాద్ లో. ఇది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఇప్పటి వరకు చాలా ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి శాంతి భద్రతలు ఇబ్బంది కలగకుండా జరుగుతుంది. దాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము కోరుతున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, అసలు దీన్ని తీసుకుపోయి హైదరాబాద్ ఎందుకు కలుపుతారు? ఎప్పుడు అక్కడ మత కొట్లాటలు, అక్కడ మత కలవాలు జరుగుతుంటాయి. దానికి శంషాబాద్ ను కలపడం ఎందుకు? శంషాబాద్ ను ఒక హైటెక్ ప్రాంతంగా ప్రకటించి దాన్ని సైబరాబాద్ లో నడుస్తుంది, దాన్ని అట్లా నడిపిస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఇంత శంషాబాద్ లో కుట్రపడుతున్నారు? ఇది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ జోను. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి ప్రయాణికులు వస్తుంటారు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, శంషాబాద్ అనేది సైబరాబాద్ లోనే కంటిన్యూ చేయాలి. ఎందుకు కావాలని భారతీయ జనతా పార్టీ ఎక్కడ రేవంత్ రెడ్డికి పేరు వస్తుందో అని చెప్పేసి అభివృద్ధిని అడ్డుకునే కుట్ర ప్రయత్నం అనుకోవచ్చు కదా ఈ విషయం. ఇది అభివృద్ధిని అడ్డుకోవడం అనే దానికి మేము ఎప్పుడు కూడా అడ్డుపడతలేము. కానీ ఈ యొక్క జోన్ ను తీసుకెళ్లి పోయి హైదరాబాద్ కలపడం అనే దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు నష్టం హైదరాబాద్ అని గొప్ప చెప్పుకోవడానికి ఈ రోజు ఏం లేదు ఇక్కడ. ఎందుకు? శాంతి భద్రత సమస్య ఉన్నది, అభివృద్ధి లేదు. హైదరాబాద్ చుట్టూ నలుముక్కలో కూడా హైదరాబాద్ లేదు. హైదరాబాద్ అనే ప్రాంతం కూడా లోన్లు కానీ అనేక విషయాలు కానీ బ్లాక్ లిస్ట్ లో ఉన్నది. ఇప్పుడు సైబరాబాద్ అనేది మామూలుగా మంచిగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జరుగుతుంది. దాని నుంచి ఎందుకు అవి హైదరాబాద్ లో కలపాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఎందుకు కలుపుతున్నారు? ఏం అవసరం వచ్చింది? ఇప్పుడు సైబరాబాద్ లో కంటిన్యూ అవుతుంది కదా, ఆ విధంగానే కంటిన్యూ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. దీన్ని ఎంఐఎం చేతిలో పెట్టడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ఒక పన్నాగము. శంషాబాద్ ను ఏదో విధంగా తీసుకెళ్లి ఎంఐఎం అసత్యను ఓఎస్ చేతిలో పెట్టడానికి ఆయన పన్నాగం పండుతున్నాడు. గతంలో కూడా బీఆర్ఎస్ ఈ ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది, సో మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో ప్రయత్నాలు చేస్తుంటే ఇది మరి అందరి అభిప్రాయమా, లేకపోతే ఓన్లీ భారతీయ జనతా పార్టీ నేతల అభిప్రాయమా? నేను ఒకటి చెప్తున్నా అండి, శంషాబాద్ అభివృద్ధి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఎప్పుడో అడ్డుకుంటూ మెట్రో రైలు శంషాబాద్ కు వస్తుంటే దాన్ని అడ్డుపడి దాన్ని తీసుకుపోయి ఓల్డ్ సీట్లకి వెళ్ళి తీసుకొచ్చుకుంటా అభివృద్ధికి అడ్డుకుండా లేడా? అభివృద్ధి ఆల్రెడీ అయిపోయింది, శంషాబాద్ కుంటబడిపోయింది. 111 పరిధి పెట్టి దాంట్లో ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా ఆల్రెడీ అభివృద్ధిని ఆపేసిట్టు. మళ్ళీ ఇప్పుడు తీసుకుపోయి హైదరాబాద్ జోన్లో కలుపుతున్నాం. శంషాబాద్ మీద ఎందుకు ఇంత కపట ప్రేమ ఉంది ఆయనకు? నేను ఒకటే అడుగుతున్నా, శంషాబాద్ అనేది ఇంటర్నేషనల్ ప్రాంతం. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలంటే సైబరాబాద్ కమిషనరేట్ లో ఉంచి సైబరాబాద్ లో ఏ విధంగా పనులు జరుగుతున్నాయో అదే కంటిన్యూ చేస్తే మా అందరూ కూడా మంచిగా ఉంటుంది, ప్రజలు కూడా సౌకర్యంగా ఉంటుంది. కానీ ఆయన చేస్తుంది ఏంది? దీని ఎంతసేపు ఎంఐఎం చేత ఏ విధంగా పెట్టాలి, ఎంఐఎం కమ్మదాస్తలకు ఎలా తీసుకెళ్లాలి, దీన్ని ఒక ముస్లిం మైనారిటీ ప్రాంతంగా ఏ విధంగా మార్చాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఈ శంషాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి పరచాలని చెప్పి ఆయన దగ్గర అసలు లేనే లేదని కూడా నేను నిజంగా చెప్తున్నాను. మేము ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తాం, దాడి కూడా దండయాత్ర చేస్తాం. రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తాం, సెక్రటరీని ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ స్తంభింపజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. మరో ఉద్యమంగా తెలంగాణ కంటే పెద్ద ఉద్యమం ఏర్పరిచి మేము ఖచ్చితంగా సైబరాబాద్ కమిషనరేట్ లో కంటిన్యూ అయ్యేటట్టు కూడా మేమందరం కూడా దీనికి ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం. మాకు తెలియదు పక్క పార్టీ గురించి, కానీ మా పార్టీ మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. మా దగ్గర 1000 మంది, లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. శ్రీధర్ గారు, మీరేమో అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు. మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో 2-3 సార్లు గెలిచి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందే, నేను
రాజేంద్ర నగర్ అభివృద్ధి కోసం అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. సో మీ ఎమ్మెల్యే పనితీరు కావచ్చు, మరి ఆయన సక్సెస్ అవ్వలేకపోతున్నారా కాంగ్రెస్ లా, లేకపోతే దీన్ని ఎమ్మెల్యే గారి కుట్ర ఏమైనా ఉంది అనుకుంటున్నా? ఇంట్లో ఎమ్మెల్యే కుట్ర బరాబర్ ఉన్నది. ఆయన ఏ పార్టీలో గెలుస్తాడో ఏ పార్టీలో ఉంటాడో మాకే తెలియదు. అలా ఆయన ఇంకో ఒక వర్గం ఉంటుందో ఆ వర్గం ఏ పార్టీలో గెలుస్తారు, ఏ సింబల్ మీద గెలుస్తారు, వాళ్ళకి ఒక పార్టీ లేదు, పాడు లేదు. వాళ్ళు ఎన్ని అధికారం ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళకి లెక్క లేదు, పత్రం లేదు. అభివృద్ధి అంటావా మీ కళ్ళ ముందు నాకు అనిపిస్తుంది. ఆయన అభివృద్ధి కాదు, కబ్జాలు చేయడంలో నెంబర్ 1 ఆయన అనుచరులు అందరూ కూడా. వాళ్ళు పొద్దుగాలేస్తే భూముల దందా ఏ విధంగా వసూలు చేయాలి, ఏ విధంగా చేయాలని కూడా వాళ్ళకు వెన్నటితో పెట్టిన విద్య. ఎవరిని బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేయాలి, వాళ్ళకు వెన్నటితో పెట్టిన విద్య. ఆ ఎమ్మెల్యే టీము అంతే తప్ప ఇంకా ఏం లేదు. పార్టీ లేదు, పాడు లేదు. వాళ్ళు టీడీపీలో గెలుస్తారు, టీఆర్ఎస్ లో పోతారు, టీఆర్ఎస్ లో గెలుస్తారు, కాంగ్రెస్ లో. రేపు ఎంఐఎం గెలిస్తే ఎంఐఎం లో పోతారు. వాళ్ళు ఏది అధికారం ఉంటే వాళ్ళు పోతారు, అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా ఎమ్మెల్యే గారికి ఇది చివరి అవకాశం. నీకు అయిపోయింది నీ కథ. రాజేంద్ర ప్రజలు గుర్తించారు. ఇక నీకు ఇక అవకాశం లేదని కూడా ఈ సందర్భంగా తెలుసు. మీరు ఎప్పుడైనా కలిసి ప్రయత్నం చేసినా డైరెక్ట్ ధర్నాలు కార్యక్రమం? మేము కలిసే ప్రయత్నం ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా కలిసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మాకు కావాల్సింది ఉద్యమం ద్వారా మేము సాధించుకుంటాము. ఎవరిని కలిసి ఎవరికి మేము లాలుచి పడే పని అవసరం మాకు లేదు. మేము ఖచ్చితంగా మేము ధర్నాల ద్వారానే ప్రజలకు తెలియజేసి ప్రజల ద్వారానే మేము ఈ యొక్క సైబర్ కమిషన్ సాధిస్తాం. ఎమ్మెల్యేకి ఒకటే చెప్తున్నా, నువ్వు ఎంఐఎం చేతిలో కంబందస్తలు అయిపోయినావు. నువ్వు ఎంఐఎం చేతి నుంచి ముందు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగా నువ్వు వర్క్ చేయని చెప్తావు. మా మాట మన ప్రజల మాట ఇది. మనం ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పనిచేయమని చెప్తాం. ప్రజల డిమాండ్ పక్క ప్రజల డిమాండ్ హైదరాబాద్ కలిపోతాయి. సో మొత్తానికి ఫైనల్ గా రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది అంటారు? ఖచ్చితంగా అనుకూలం వస్తుంది. అనుకూలంగా రాకుంటే పాస్ అయినా కానీ జీవోలు మార్చడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాము. రేపు ఎన్నికలు పెట్టేస్తే ఏం చేస్తారు? మేము ఎన్నికలు పెట్టినా కానీ ఏం చేస్తాం, మేము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మారుస్తాం. ఖచ్చితంగా 2029లో అధికారంలోకి వచ్చే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మార్చేస్తాం.